ఇద్దరు ఎవరెవరు? అన్నను వదిన ఏవాదనే? ఇంకో వదిన. ఏవాదనే? అప్పుడు వెనకట మాకు ఒక్క పిల్లలు ఉండే మొట్ట అన్నేవాళ్ళు వదినేవాళ్ళు? పెళ్ళి వచ్చిండు, ఇద్దరు అక్కయ్యలు వచ్చిండు. ఎవరాళ్ళు? తెలుగు అన్న అవుతాడా నీకైనా? అన్న అవుతాడు. నాకు మామ అవుతాడా? వాళ్ళు ఆయనే వాళ్ళు ఇద్దరు భార్యలు ముగ్గురు వచ్చారు ఇక్కడికి. ఏడ కూకున్నారు? మంచం మీద కూకున్నది. ఆయన ఎక్కడ కూకున్నాడు? ఇంకా కూర్చి తాకిట్లా కూకున్నారు. ఆకిట్లోనే కూకున్నాడు ఆయన? అందరం కూర్చుంటాం, అందరం కూర్చుంటాం కదా. అలా కూర్చున్నాడు. నేను ఇట్లనే పనులు వాళ్ళు ఇద్దరు వచ్చి కూకున్నారా నీ దగ్గర? ఒకలా అక్క వెళ్ళాను? ఇద్దరు అక్క వెళ్ళాను పెళ్ళికి. ముగ్గురు వచ్చిండు. నీ దగ్గర ఎవరు కూకున్నారు? ఇద్దరు అక్క వెళ్ళాను. ఎవరు చూడిసిండ్రు అందులో యాపాకులు బట్టి? పెద్ద ఏం పేరు? ఆమె పేరు రాజవ్వ. రాజవ్వ పెద్ద ఆమెనా? నరసక్క చిన్నవానా? చూసిన గాళ్ళ రూపంలో ఎలా తల్లి వచ్చింది నీ దగ్గరికి? అన్నే వాళ్ళతో బయటనే కూర్చున్నాడు. మళ్ళా పొంగ చెప్పిపోయారా? ఇక పొంగ అనవాళ్ళే. కళ అయిపోయింది అన్నట్టు అడిగి. వాళ్ళు ఇన్నంతసేపు ఇచ్చారు అన్నీ. నిన్నే తిట్టిరు ఏమని? ఏమని తిట్టిర్రు అమ్మ? ముట్టుకోకుండా చూడకుండా ముట్టడు అవుతాడు, నీళ్ళు లేవన్నీ నీకు బాగా నీళ్ళు ఉన్నది అని వాళ్ళు చేస్తాడు. నిన్న ఎప్పుడు నీకు నిన్న 3 గంటలకు మాటలు బంద్ అయినాయి. చేయి పడిపోయింది. ఇక చేయికి మసాజ్ చేసి అవి చెప్తే మంచిగానే అయింది, కానీ ఇక నాకు వచ్చినంత వరకు నీకు చెత్తి. ఇక మాటల కంటే ఇక అదో ఇదో అన్నీ తాగిచ్చిన కషాయాలు చేసి. నీ చిన్న కొడుకేమో నాకు నువ్వు చేయట గట్లా అయిందని నన్ను తిట్టవటే, మరి ఒక్క పరాన్ని అడుగుతలేవే, మరి ఆడ ఏం చేసిండని? వాడు ఊరంతా చెప్తాడు నన్ను, వాడు కషాయాలు మందులు పోసి అది చెప్తాడని. బలుపు బాగున్నది, బలుపు ఉన్నది, బలం ఉన్నది లెక్క. మనకి బలం బలుపున్నా ఎన్ని రోజులు ఉంచుతాడు దేవుడు. కొంచెం అన్న తెలివి ఉండాలమ్మా మనిషి పుట్టుకోబెట్టినప్పుడు. ఉండాలి మరి. ఇప్పుడు నేను నాకేందని ఉంటే ఎట్లుండు మరి పరిస్థితి? తీర్చుకుందరు. జట్టి నర్సక్క, నర్సవ్వ, రాజయ్యనా వాళ్ళు వచ్చి ఎలా తల్లి వాళ్ళ రూపంలో వచ్చి నీకు వైద్యం చేసిండ్రు అయితే రాత్రి. ఒక ఆకులు బట్టి తుడిసిర్రా? ఇంకేమన్నా చేసిండ్రా? గిలాసుతో నీళ్ళు ఇచ్చిండు. వాళ్ళే ఇచ్చారా నీకు? గ్లాసుతో నీళ్ళు ఇచ్చి తాగిచ్చారా? నీళ్ళల్లో ఉన్నాయి అన్న ఇట్లా వేసుకుంటే తీయగా తీయగచ్చినా? తీయగుందా నీళ్ళల్లో ఉన్నట్లే పోసుకుంటే? సరే పండుగ ఇక పొద్దున్న ఇవాళ నుంచి అన్నా రోజు 5 గంటలకే లేవాలి. లేచి అటుగా కూకొని అటు ఇటు ఉండాలి. నాన్న ఎట్లా తిరిగేది తెలుసుగా, మబ్బులు 5 గంటలకు లేచి. నువ్వేమో 7-8 గంటల దాకా వండుకోవద్ది. నేను చెప్తూనే ఉన్నా, అమ్మ పండుకోకమ్మ, ఎక్కువ వండుకుంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అంటే విన్నావా? మీరు రేపటి నుంచి ఎట్లుంటావో చూస్తా. కానీ లేవాలి, మేలుకుంచాలంటే నువ్వు అనుకోని లేవాలి, అనుకుంటే లేస్తావు. సరే పండుకో.
ఆ? 3:30 4 అవుతుంది. అందుకని ముందుగానే కొట్లాడుతాను నాతో. ఎవరు? ఇద్దరు అక్క వెళ్ళాను ఏమని తీరుతాను. ఏమని తిడతారు? లంగి ఇట్లా మోరంగా లేదేమి, ఉమ్? మోరంగా లేదేమి లంగి ఇట్లా అయినా అంటాను. నీకే మోరు ఉందటనా? ఆ. నన్ను ముట్టుకోకుండానేమో నేను అంటాను. ఉమ్. మా చెల్లిని ఎందుకు తిడతాండ్రని ఆయన అంటాడు. ఎవరు? రాజానా? నడుస్తాను. రాజక్క నర్సక్క, ఆయన పేరు నర్సయ్య. వాళ్ళు ముగ్గురు తెలంగాణ నా దగ్గర. మరి రేపు దవాఖానకు పోదాం వద్దా? వద్దు, దవాఖానకి ఎందుకు? అంటే ఇదంతా ఎట్లా మంచిగా కావాలి? నువ్వు ఇప్పుడు మంచిగా ఉన్నావు, మరి మంచిగా అయినట్టేనా? ఇక అయినట్టే మొగం కడుక్కొని ఇంతది ఇంటి అయిపోయి ఎలా అవుతాలి? మంచిగా చేసిందంటావా నేను? మంచిగానే చేసి సరే పండుకో. ఎవరిని నీళ్ళు ఇచ్చిండ్రు, నీళ్ళు కూడా ఇచ్చిండ్రు వాళ్ళు నీకే మన ఇంటికి వచ్చి. రుమాలు చుట్టుకున్నాడు, దోచి తెల్లంగి. ఎవరు రుమాలు చుట్టుకున్నారు? అన్నే ఏమన్నా? జట్టి నర్సు అన్నానా? రాజా అన్నానా? ఇచ్చైన కాదైనా వాళ్ళు ఇచ్చి వేరే ఉన్నది. ఏం పేరు? మా అమ్మకు నిన్న 3 గంటలకు మాట చేతులు పడిపోతే రాత్రి కలలో మా ఊరు తెనుగోళ్ళు ఎలా తల్లి రూపంలో వచ్చి వైద్యం చేశారు. అంతేనా అమ్మ? ఓం నమో ఎలా తల్లియాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. మంచిగా మొక్కు, మంచిగా మొక్కమ్మ. పడుకో ఇక.